హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి కీ అబ్జెక్షన్ ఏ విధంగా మొబైల్‌లో గాని, పీసీలో గాని రేజ్ చేయాలి అనేది డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత మార్కులు ఏమైనా తీసేస్తారా? లేదా యాడ్ చేస్తారా? అండ్ ఏ విధంగా అప్లై చేయాలి? అండ్ టోటల్ కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక డెమో వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి మనకి కీ అబ్జెక్షన్ లాస్ట్ డేటు మనకి ఈ మంత్ 12థ్ సండే లాస్ట్ డేటు గుర్తుపెట్టుకోండి. 12థ్ లోపు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకున్న ప్రాబ్లమ్ అనేది లేదు. అయితే మనకి హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్, ప్రిలిమినరీ కీ అండ్ కీ అబ్జెక్షన్. ఇక్కడ మీరు ముందుగా చేయాల్సింది కీ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆల్రెడీ ఒక డేటా అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాను. డీటెయిల్స్ ఇచ్చేసాను. గెట్ డీటెయిల్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్, ఎగ్జామ్ పేపర్ అండ్ మనకి మార్నింగ్ 6లో కండక్ట్ చేశారు, ఆఫ్టర్నూన్ 6లో ఏ ఎగ్జామ్ రాశారు అనేది క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసుకుంటే క్యాండిడేట్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ. అయితే మనకి ఇచ్చిన క్వెషన్ పేపర్‌లో బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్స్ అని ఉండొచ్చు. ఉండకోకుండా ఏది క్వెషన్ పేపర్ అయితే ఉండదో. ఒక ఎలాంటి పేపర్‌కైనా ఇంచుమించు ఒక 2 నుంచి ఒక 3, 4 తప్పులని అది సహజంగా అయితే ఉంటాయి ప్రతిసారి కూడా. సో, ఎవరైతే తక్కువ మార్కులు వచ్చారో ఇదే ఫైనల్ కీ అనేది కాదు. గుర్తుపెట్టుకోండి. ఇదే ఫైనల్ కీ అనేది కాదు. మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన క్వెషన్ ఐడీ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇక్కడ డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత క్వెషన్ ఐడీ. ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్ నుంచి రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని కీ డీటెయిల్స్‌లో క్వెషన్ ఐడీ ఉంటుంది. లేదా ఇక్కడ మనకి మాస్టర్ క్వెషన్ పేపర్ నుంచి కూడా ఇక్కడ క్వెషన్ పేపర్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది ట్రిపుల్ ఈ కాబట్టి ట్రిపుల్ ఈ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన టోటల్ క్వెషన్ పేపర్ మనకి విజిబుల్ అవుతుంది. ఏ క్వెషన్ రైట్, ఏ క్వెషన్ తప్పు ఇవన్నీ కూడా మనకి విజిబుల్ అవుతుంది. ఇప్పుడు క్వెషన్ ఐడీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ క్వెషన్ ఐడీని మనం కాపీ చేసుకోవాలి. క్వెషన్ ఐడీని కాపీ చేసుకోవాలి. అది మొబైల్‌లో గాని, పీసీలో గాని. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఐ స్క్వేర్ మ్యాట్రిక్స్ కనిపి రిటర్న్ యాస్ సమ్ ఆఫ్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ గమనించినట్టయితే ఫస్ట్ ఆన్సర్ తప్పు అండ్ ఫోర్త్ ఆన్సర్ సిస్టమాటిక్ అండ్ సిస్టమాటిక్ మ్యాట్రిక్స్ అయితే కరెక్ట్ అనేది మనకి ప్రొవైడ్ ఇక్కడ మనకి ఆన్సర్ చూపిస్తుంది. ఇది నేను మిస్టేక్ తప్పు అనేది ఫర్ ఎగ్జాంపుల్ గాని మీకు రైస్ చేయడానికి చూపిస్తున్నాను. ఇక్కడ క్వెషన్ ఐడి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ప్రొవైడ్ చేసిన కీలో ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్. మనకి సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్. అబ్జెక్షన్స్ టైప్ ఇక్కడ మనకి 1, 2, 3, 4 అడుగుతుంది. ఇక్కడ గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ 1, 2, 3, 4 ఏదైనా కరెక్ట్ అనుకుంటున్నాను. లేదా కరెక్ట్ ఆన్సర్ అసలు ఇవ్వలేదు. లేదా ఇన్‌కంప్లీట్ క్వెషన్ సరిగ్గా ఇన్‌కంప్లీట్ చేయలేదు. లేదా రాంగ్ క్వెషన్ ప్రొవైడ్ చేశారు. లేదు ఇంకా అంటే అదర్. అదర్ కూడా ఏంటి అది మిస్టేక్ ఏంటనేది ప్రొవైడ్ చేయాలి. అయితే గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అని మీరు ప్రొవైడ్ చేసినా, ఏది ప్రొవైడ్ చేసినా అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్లెయిమింగ్ రెస్పాన్స్ యాస్ పర్ ద క్వెషన్ పేపర్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 కరెక్టా? 2 కరెక్టా? లేదా 3 కరెక్టా? లేదా 2, 3 కరెక్టా? లేదా అన్ని కరెక్టా? అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్ అని అయితే అడుగుతుంది. అంటే మీరు ప్రొవైడ్ చేసుకొని గట్ సబ్మిట్ మీద క్లిక్ చేయడానికి కాదు. మీరు ఏంటి అసలు కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన దాంట్లో క్వెషన్ నంబర్‌కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ రో ఆఫ్ ద కాలమ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అయితే మనకు అందులోకి వెళ్ళిన తర్వాత ద గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ బికాజ్ ఆఫ్ దానికి ఎక్స్‌ప్లనేషన్ కొంచెం మీరు కాపీ పేస్ట్ గాని ఎందులోనైనా చేసి ఉంటే మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారనుకోండి కరెక్ట్‌గా వాళ్ళకి టాలీ అనేది అవుతుంది. ఓకేనా? ఎంతమంది ఈ క్వెషన్ ఐడీస్ వాళ్ళకి సెండ్ చేస్తే మేబీ ఆ క్వెషన్‌కి మనకి మిస్టేక్ ఏమైనా ప్రాబ్లమ్ ఏముంటే అది చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేస్తారు. దీనివల్ల మీకు నష్టం ఏమైనా ఉంటుందంటే నష్టం అనేది ఏమీ ఉండదు. ఎలాంటి వాళ్ళు ఎంతైనా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అనేది లేదు. మీ రిజిస్ట్రేషన్ నంబర్ గాని, మీ మార్కులు తీసేస్తారు. అలాంటిది ఏమీ కూడా లేదండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గెట్ సబ్మిట్ అండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రీఫ్ డీటెయిల్స్ రిఫరెన్స్ అని కంపల్సరీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా హోమ్ పేజ్ అంటే సబ్మిట్ అయిపోయింది. మీ యొక్క అబ్జెక్షన్ అనేది ఒక స్క్రీన్ బ్లాంక్ పేజ్ అనేది చూపిస్తుంది. సో, ఈ విధంగా కీ అబ్జెక్షన్ మీ అంతటికి మీరే రైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనివల్ల మీకు మార్కులు ఏమి తీసేయరు. ఒకవేళ అది మిస్టేక్ అయ్యి ఉంటే మార్కులు యాడ్ చేస్తారు. ఓకేనా? అది మిస్టేక్ అయ్యి ఉంటే మార్కులు యాడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి 12వ తారీఖున మనకి ఆన్ ఆర్ బిఫోర్ 5 పీఎంలో లాస్ట్ డేటు మనకి టైం డే అండ్ వరకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. 5 పీఎంతో లాస్ట్ డేట్. ఈ విధంగా అబ్జెక్షన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇంకా మీకు ఏమైనా స్టెప్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.